ఓయూ నూరేండ్ల ఉత్సవాల్ని మర్చిపోలేమన్నారు ఇక్కడ చదివేటోళ్ళు. ఇంత పెద్ద వర్సిటీల చదువుడు మంచిగుందన్నారు. యూనివర్సిటీ నూరేండ్ల పండుగ జరుపుకుంటున్నారు. మొత్తం ఈ నూరేండ్ల కాలాన్ని తీసుకుంటే దీంట్లో ఉన్న ఆందోళనలు ఉన్నాయి, చదువు ఉంది, ఆరాటం ఉంది, పోరాటం ఉంది, ఆవేదన ఉంది. ఎన్నో వసంతాలు, ఎన్నో గ్రీష్మాలు, ఎన్నో హేమంతాలు, ఎన్నో శిశిరాలను వందలు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి వస్తున్నాడు, ముఖ్యమంత్రి, ముఖ్యులంతా దీనికి వస్తున్నారు. దీంట్లో చదువుకొని పోయిన వాళ్ళు దగ్గర ఇక్కడ చదువుతున్న వాళ్ళు ఒక 15 నుంచి 20,000 మంది ఇక్కడికి వస్తున్నారు. మనం చూస్తున్నది ఆర్ట్స్ కాలేజ్. ఈ ఆర్ట్స్ కాలేజీని ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళంతా ఒక్కసారి దీని దిక్కు చూడకుండా పోరు. ఇది కట్టిన వాళ్ళు ఏమాత్రం చదువుకోని వాళ్ళు, చదువు రానోళ్ళు, మన తెలుగు వాళ్ళు గానే కాదు, మద్రాసు నుంచి, తమిళనాడు రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా తిరునవేలి నుంచి, సేలం జిల్లా నుంచి వచ్చిన కూలీలు కట్టిన ఆర్ట్స్ కాలేజ్ ఇది. దీన్ని కట్టిన ఇంజనీర్ కూడా, దీని కన్సల్టెంట్ కూడా మన దేశం కాదు, మన భాష కాదు, మన రాష్ట్రం కాదు, మన కథ కానే కాదు, ఎక్కడనో బెల్జియం నుంచి వచ్చిండు ఆయన. ఈజిప్ట్ యూనివర్సిటీని చూసిన తర్వాత ఆ డిజైన్ లో, ఆ నమూనాలో వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. మనం చూస్తున్నది ఇది. దీని వయస్సు, ఇప్పుడు యూనివర్సిటీ వయస్సు 100 సంవత్సరాలు. దీన్ని కట్టింది 30 నెలలు గాని దీని పుట్టువాడి, యూనివర్సిటీ పుట్టువాడి వచ్చింది 1917 ఏప్రిల్ 26వ తారీఖు నాడు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్నది. సరిగ్గా ఇయ్యాలనే నిజాం నవాబు, 7వ నిజాం నవాబు ఫర్మానా ఇచ్చిండు. ఆ ఇచ్చి ఆయన చెప్పిన మాట, ఈ తన పరిపాలిస్తున్న దక్కన్ రాజ్యంలో విజ్ఞానము, సైన్స్, టెక్నాలజీ, ఎకనామిక్స్, తత్వశాస్త్రం అది పెరగాలని, అభివృద్ధి చెందాలని, భవిష్యత్ తరాల భవిష్యత్తు బాగుండాలని ఆయన మంచి ఆలోచనతోని, సంకల్పంతోని కట్టిన ఉస్మానియా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి ఇచ్చిన జాగా, ఈ భూమి కూడా ఒక మహిళ ఇచ్చింది. ఒక గొప్ప పరిపాలకుడు, గొప్ప దార్శనికుడు, ముందు చూపున్న రాజు ఆయన దయదలిస్తే ఒక మహిళ మహాలకాబాయి చందా 2వ నిజాం నవాబు కాలంలో దగ్గర ఆమె 18వ శతాబ్దంలో మధ్య భాగంలో ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఆమె జాగిరి, అడిక్మెట్ జాగిరి, ఇది 2500 ఎకరాల అడిక్మెట్ జాగిరు. ఆ జాగిరిలో కట్టిందే ఉస్మానియా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఉన్న ఇంజనీరింగ్ ఎల్లోరా గుహల నుంచి, ఈజిప్ట్ యూనివర్సిటీ నుంచి 7 మంది నిజాం నవాబులకు సంబంధించింది. 7వ నిజాంకు సంబంధించిన ముఖ ద్వారం ఉంది దాంట్లో. దీంతో పాటుగా ఆయన ఒక మాట అన్నాడు ఫర్మానా ఇస్తూ, ఆయన నేర్చుకునే స్వర్గంలోకి మీరు రావాలని తెలంగాణ సమాజాన్ని, భారతదేశంలో చదువుకోవడానికి వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తూ, ఇది చదువుకునే వాళ్ళ స్వర్గం, ఇది విద్యావంతుల స్వర్గం, ఇది బుద్ధివంతుల స్వర్గం, ఇది చదివి బాగుపడే వాళ్ళ స్వర్గం, చదువుకోవడానికి రమ్మని దక్కన్ పీఠభూమిలో వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ. దీని ఆయుష్ 100 సంవత్సరాలు. ఈ 100 ఏళ్లలో స్వతంత్రం వచ్చింది. 100 ఏళ్లలో దాని కట్టిన నవాబు రాజుల పరిపాలన పోయింది. 100 ఏళ్లలో టెక్నాలజీ వచ్చింది. 100 ఏళ్లలో వందల రకాల మార్పులు వచ్చినాయి. 100 ఏళ్లలో 1 కోటి మంది చదువుకున్నారు. ఈ 100 ఏళ్లలో 25 లక్షల మంది అమ్మాయిలు ఇక్కడ చదువుకున్నారు. 1990ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబలైజేషన్ మొత్తాన్ని పట్టుకున్నది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆవిష్కరణలో ఇది ఉన్నది. సూదులేసిన కానుంచి, గోళీలు తయారు చేసే కానుంచి, రోగాలకు మందుకొనే కానుంచి, ఎగిరే విమానాల వరకు అన్ని కనుక్కున్నది ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. ఇక్కడ ఊపిరితిత్తులు ఆపరేషన్ చేసింది, కిడ్నీల మార్పిడి ఆపరేషన్లు చేసింది ఇక్కడ చదువుకున్నలే. రాజకీయ నాయకులైంది, గవర్నర్లైంది ఇక్కడ చదువుకున్నలే, ముఖ్యమంత్రులైంది, ఎంపీలైంది ఇక్కడ చదువుకున్నలే. భారతదేశానికి గ్లోబలైజేషన్ పరిచయం చేసిన పివి నరసింహారావు చదువుకున్నది కూడా ఇక్కడనే. మరి ఇంత పెద్ద చరిత్ర ఉన్న, ఇంత పెద్ద వారసత్వం ఉన్న యూనివర్సిటీలో చదువుతున్న అమ్మాయిలు కొంతమంది వాళ్ళతో మనం మాట్లాడదాం. అమ్మా, ఏం పేరు నీ పేరు? పావని. ఎవరు మీది? కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు 100 ఏళ్లు జరుపుకుంటుంది కదా నువ్వు చదువుకున్న యూనివర్సిటీ, ఏం ఫీల్ అవుతున్నావు అమ్మా నువ్వు? 100 years యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ 1917 నుంచి ఇప్పటి వరకు చాలా మంది స్టూడెంట్స్ ఇంట్లో చదువుకొని వెళ్లారు. బయటికి వెళ్తే ఒక్క ఫీల్డ్ కాదు, ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ లో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ది టాప్ లో ఉన్నారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీకి, ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ 3 ఏళ్లలో నువ్వు నేర్చుకున్నది ఏంటి? దీని నుంచి నీకు వచ్చిన ఒక నమ్మకం, ఒక భరోసా ఏమైనా ఉందా? ఇక్కడికి మనలాంటి ఊరు నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. బయటకు వెళ్లి మనం బ్రతకగలమనే నమ్మకాన్ని ఉస్మానియా ఇస్తుంది. ఆ ఫ్యాకల్టీ మనకు అంత జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి ఉస్మానియా ఇస్ బెస్ట్. అండ్ 100 years సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ ఉస్మానియాలో నేను చదువుకున్నందుకు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఇక్కడికి రాకముందు అసలు పక్క వాళ్ళతో మాట్లాడడానికి కానీ, అసలు కమ్యూనికేట్ అవడానికి చాలా భయపడేదాన్ని. ఇక్కడికి వచ్చిన 3 years లో నేను చాలా పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ధైర్యంగా ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా స్టేజ్ మీద మాట్లాడే ఫియర్ లేకుండా మాట్లాడేంత చాలా బాగా నేర్చుకున్నాను ఇక్కడ. నువ్వు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు, యూనివర్సిటీలో దిగినప్పుడు ఊరికెళ్ళి వచ్చి
ఏం చూసినావు? ఆర్ట్స్ కాలేజ్ చూసినావా, చెట్లు చూసినావు? ఫస్ట్ ఫస్ట్ వచ్చి అక్కడ నుండి చెట్లు, ఇంత యూనివర్సిటీ ఇంత చాలా పెద్దగా ఉంది, ఇక్కడ అన్ని చెట్లు వచ్చినాక వెంటనే సెంటర్ కూడా ఇక్కడే సార్. నేను ఎంట్రన్స్ రాసింది ఆర్ట్స్ కాలేజ్ లో. ఇంత పెద్దగా ఉంది కాలేజ్, ఇక్కడ నాకు వస్తుందా సీటు, నేను ఎలా అనేసి ఇంత మంది స్టూడెంట్స్ ఇక్కడ ఎక్కడ చూడలేదు. ఇంత మంది స్టూడెంట్స్ ఇన్ని ప్రతి ఒక్క ఫీల్డ్ ఏదైనా కూడా ఎంసీ అన్ని కోర్సులు ఇంత బాగా ఉండటం చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయినా సరే. ఫస్ట్ లో నేను చాలా భయపడేదాన్ని, ఈ స్టూడెంట్స్ తో ఇక్కడ నేను ఉండగలనా, అసలు ఊరు నుండి వచ్చి అందరితో మింగ్లింగ్ అవ్వగలనా లేదా అని చాలా భయపడేదాన్ని. ఎవరెవరో ఉంటారు ప్రొఫెసర్స్, ఇక్కడ చదువుకున్న వాళ్ళు, బయట ఫ్యాకల్టీ, ఎక్కడ నుండి వచ్చిన వాళ్ళని చాలా భయపడేదాన్ని. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నాకు నేర్పించింది ధైర్యాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ అనేది అసలు ఎక్కడ ఉండకూడదు అని నేర్పించింది ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ ఇక్కడ 100 years సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులో నాది ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఈ 100 years రావడం ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ 100 ఏళ్ల కింద 100 ఏళ్ల కింద ఉస్మానియా యూనివర్సిటీ పుట్టి, దీని పుట్టుబడే తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేయనికే, దీని పుట్టుబడే తెలంగాణకు కొత్త బాట చేయనికే, దీని పుట్టుబడిలోనే ఉంది 10 మంది కోసం పాటుపడాలని చెప్పే తత్వం ఈ తెలంగాణలో ఉంది, యూనివర్సిటీలో ఉంది. 1917 నుంచి 1968 కల్లా దగ్గర తెలంగాణలో వచ్చిన అన్ని రాజకీయ మార్పులలో, ఇక్కడ వచ్చిన టెక్నాలజీలు అన్నిట్లలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర ఉంది. రాజకీయాలను సక్కన పెట్టింది, సక్కన చేయని రాజకీయాలను దించేసింది, ప్రపంచం తల ఎత్తుకొని చూసే విధంగా నిలబడింది, ప్రపంచం కనీవినేరుగాని ఉద్యమాలు చేసింది, ఉద్యమాలకు నాయకత్వం వహించింది కూడా ఉస్మానియా యూనివర్సిటీ. మొన్న జరిగిన 2009 తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు ప్రస్తుతం నిలబడిన ఈ జాగాలు నిలబడడానికే ఇట్లా కెమెరా పట్టుకోనికే అప్పుడు సాధ్యమయ్యేది కాదు. ఏ రాత్రి ఏ పగలు రావాలన్న మొత్తం సెక్యూరిటీ ఉండేది. కానీ అట్లాంటి పెద్ద ఉద్యమాలను చేసింది, అంతకు మించిన చదువుకున్నది. డిఎస్ రెడ్డి లాంటి వాళ్ళు, నరోత్తం రెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వీసీలు పనిచేసిన యూనివర్సిటీలో బయట దేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం కలిగింది. దగ్గర 5 నుంచి 10,000 మంది బయట దేశంలో చదువుకుంటున్నారు. పేద దేశాలకు వెళ్ళి చదువుకొని పోతున్నారు. మన దగ్గర వాళ్ళు పట్టాలు పొందుతున్నారు. దేశాలకు సంబంధించిన నాయకులు ఇక్కడ పిహెచ్డీలు తీసుకున్నారు. ఇక్కడ వాళ్లకు గౌరవ డాక్టరేట్లు వచ్చినాయి. ఇన్ని రకాలుగా 1932 నుంచే మొత్తం దక్షిణ భారతదేశంలో అప్పటికి రీసెర్చ్లు ఎవరు చేయలేదు. ఫిజికల్ సైన్స్ లో, కెమిస్ట్రీలో, బాటనీలో, వీటిలలో బయో సైన్స్ లో, వీటిలలో రీసెర్చ్ పేపర్లు ప్రజెంటేషన్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. ఇది ఉద్యమాలు చేస్తుందని, ఇది రాజకీయాలని ఒక పేరుంది, కానీ దానికి మించిన ఇంజనీరింగ్ ఉన్నది. నాగార్జున సాగర్ ను శ్రీరామ్ సాగర్ కట్టిన దాంట్లో దాదాపు ఇంజనీర్లంతా కూడా ఇక్కడ చదువుకొని పోయినలే. ఇంత పెద్ద రాజకీయ వారసత్వం ఉంది, ఇంత పెద్ద ఉద్యమ చైతన్యం ఉంది, ఇంత పెద్ద చదువుకున్న తత్వం దీనికి ఉంది. 10 మంది కోసం సాయం చేయమని చెప్పేది ఉంది. రైట్ రాజకీయమైనా, లెఫ్ట్ రాజకీయమైనా, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అయినా సరే అన్ని రాజకీయాలకు పెట్టింది పేరు ఉస్మానియా యూనివర్సిటీ. అట్లాంటి యూనివర్సిటీ ఇప్పుడు 100 ఏళ్ల పండుగ చేసుకుంటున్నది. ఇందాక మనం ఇలా పొద్దుగ్గర మాట్లాడి అందరూ చెప్తున్నది, ఇది తల్లిలాగా ప్రేమించింది, తండ్రిలాగా ధైర్యం ఇచ్చింది, తెలంగాణకు, దక్కన్కు ఇది కంటి చూపునిచ్చింది అనుకోవచ్చు.